అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా 4 షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ఇటీవల కెన్యా, టాంజానియా దేశాల్లో షూటింగ్ జరిపి టీం హైదరాబాద్కి తిరిగి వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ చిత్రానికి తాత్కాలిక విరామం లభించింది. దీనికి కారణం రాజమౌళి రూపొందించిన బాహుబలి ది ఎపిక్ రీ రిలీజ్ పనులు. 2 బాహుబలి సినిమాలను కలిపి ఒకే ఎడిషన్గా రూపొందించిన ఈ ఎపిక్ను అక్టోబర్ 31న భారీ స్థాయిలో మళ్లీ విడుదల చేయబోతున్నారు. గత కొన్ని వారాలుగా రాజమౌళి ఈ పనుల్లో బిజీగా ఉన్నందున మహేష్ బాబు షూటింగ్కు చిన్న బ్రేక్ లభించింది. ఇక తాజాగా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో వైరల్ అవుతుంది. సముద్రం మధ్యలో ఉన్న రిసార్ట్లో తీసిన ఆ ఫోటోలో మహేష్ ఫేస్ కనిపించకపోయినా ఆయన ఫ్లాగ్స్ 3 స్పష్టంగా కనిపిస్తుంది. అద్భుతమైన ప్లేస్లో అద్భుతమైన అనుభవం, థ్యాంక్ యూ ఫర్ ది వండర్ఫుల్ స్టే అంటూ ఆయన పోస్టులో రాశారు. ఈ ఫోటో చూసిన అభిమానులు సముద్రంలో సాహసాలు చేస్తున్నావేంటి బాబు, జాగ్రత్త అంటూ కామెంట్స్ పెడుతున్నారు. వచ్చే నెలలో మళ్ళీ రాజమౌళి మహేష్ బాబు సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన హనుమాన్ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఆదరణ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్గా జై హనుమాన్ తెరకెక్కుతుంది. అయితే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రాబోతున్న మరో చిత్రం మహాకాళి. పూజ అపర్ణ కొల్లూరు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండగా ఇండియా నుంచి వస్తున్న తొలి ఫీమేల్ సూపర్ హీరో మూవీ ఇదే కావడం విశేషం. ఆర్కేడీ స్టూడియోస్ పతాకంపై రమేష్ దుగ్గల్ నిర్మించనున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నమా కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ రోల్లో నటిస్తున్న కథానాయక ఫోటోను మేకర్స్ విడుదల చేశారు. కన్నడ నటి భూమి శెట్టి ఈ చిత్రంలో మహాకాళి పాత్రలో కనిపించబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ను చిత్ర యూనిట్ విడుదల చేస్తుంది. ఈ ఫస్ట్ లుక్లో మహాకాళిగా భూమి శెట్టి ఉగ్ర రూపంలో కనిపిస్తోంది. బెంగాల్ నేపథ్యంలో కాళీదేవి ప్రధానంగా నడిచే కథాంశం ఇదని, భారతీయ మహిళా సాధికారత, విశ్వాసం, ధైర్యానికి ప్రతీకలా ఉంటుందని మేకర్స్ తెలిపారు. IMAX 3Dలో కూడా ఈ సినిమాను చూడొచ్చని, భారతీయ విదేశీ భాషలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని మేకర్స్ తెలిపారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న మోస్ట్ అవైటెడ్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది సినిమాపై అంచనాలు పీక్స్లో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పెద్ది టీం శ్రీలంకలో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్లో రామ్ చరణ్, జాన్వీ కపూర్లపై లవ్ రొమాంటిక్ సాంగ్ చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. వారం రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్తో పాటకు సంబంధించిన షూట్ పూర్తవుతుందని తెలుస్తోంది. అయితే ఈ పాట కోసం జాన్వీ కపూర్, రామ్ చరణ్ ప్రత్యేక ఫ్లైట్లో శ్రీలంకలో ల్యాండ్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇందులో జాన్వీ కపూర్ వైట్ అండ్ వైట్లో కనిపించి సందడి చేశారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం బాహుబలి రీ రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. 2 పార్టులను కలిపి ఒకే పార్టుగా బాహుబలి ది ఎపిక్ అనే పేరుతో విడుదల చేయబోతున్నారు. అయితే ఇండియాలో అక్టోబర్లో 31న రాబోతూ ఉండగా ఓవర్సీస్లో ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ని ప్రదర్శించారు మేకర్స్. అయితే తాజాగా ఈ ప్రీమియర్స్ను చూసిన మహేష్ బాబు కుమారుడు గౌతమ్ సినిమాపై ప్రశంసలు కురిపించడంతో పాటు గూస్ బంప్స్ వచ్చాయంటూ తెలిపాడు. ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్పై బాహుబలి ది ఎపిక్ని చూడటం ఇప్పటికీ మర్చిపోలేని అనుభవం. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ఆసక్తి కోసం 2 ఏళ్ళు ఎదురు చూడాల్సిన రోజులు ఇప్పుడు లేవు. ఎడిట్ చేసిన ఈ రీ రిలీజ్ వెర్షన్ మరింత సూపర్గా ఉంది. తెలుగు సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో ఇంతటి ఆదరణ లభించడం గర్వంగా ఉంది. ఈ సినిమా చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చాయి. ఇది నిజంగా అద్భుతం, క్రేజీ ఎక్స్పీరియన్స్ అని గౌతమ్ చెప్పుకొచ్చాడు. అయితే ఈ ఇంటర్వ్యూలోనే గౌతమ్ని రిపోర్టర్ అడుగుతూ SSMB 29 గురించి అడగగా ఆ విషయం గురించి తనను అడగద్దని నవ్వుతూ చెప్పుకొచ్చాడు. టాలీవుడ్ యాక్టర్ రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అభిమానులు, ఫాలోవర్లను ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నాడని తెలిసిందే. భాను భోగవరపు డైరెక్షన్లో నటిస్తున్న మాస్ జాతర అక్టోబర్ 31న థియేటర్లలో సందడి చేయనుంది. రవితేజ మరోవైపు కిషోర్ తిరుమల దర్శకత్వంలో RT-76 ప్రాజెక్ట్ను కూడా లైన్లో పెట్టగా ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఈ 2 సినిమాలు విడుదల కాకముందే రవితేజకు సంబంధించిన మరో ఆసక్తికర వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. రవితేజ ఈసారి చిరంజీవి డైరెక్టర్తో సినిమా చేసే ప్లాన్ చేస్తున్నాడన్న వార్త ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఇంతకీ అతడెవరనే కదా మీ డౌట్. బింబిసారతో సూపర్ హిట్ అందుకొని ప్రస్తుతం చిరంజీవితో విశ్వంభర తెరకెక్కిస్తున్న వశిష్ఠ మల్లిడి. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ఇటీవలే రవితేజకు ఐడియా చెప్పాడని వార్తలు వస్తూ ఉండగా మరి రాబోయే రోజుల్లో క్రేజీ కాంబోలో సినిమా ఓకే అవుతుందా అనేది ఆసక్తి నెలకొంది.
కేజీఎఫ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత కన్నడ స్టార్ నటుడు యష్ చేస్తున్న చిత్రం టాక్సిక్. యష్ 19గా తెరకెక్కనున్న ఈ సినిమాకు జాతీయ అవార్డు గ్రహీత గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తూ ఉండగా కేవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం మార్చి 19, 2026లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడబోతున్నట్లు వార్తలొచ్చాయి. తాజాగా ఈ రూమర్స్పై చిత్ర బృందం స్పందిస్తూ విడుదల తేదీలో మార్పులు లేవంటూ ప్రకటించింది. చెప్పిన డేట్ ప్రకారమే వచ్చే ఏడాది మార్చి 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తూ ఉండగా బాలీవుడ్ నటుడు అక్షయ్ ఒబెరాయ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కోలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ పా రంజిత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సామాజిక అంశాలు, దళితుల పోరాటాలు, అణగారిన వర్గాల అన్యాయాలను బలమైన కథలుగా మలచడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అంబేద్కర్ భావజాలాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రజల్లో చైతన్యం కలిగించే చిత్రాలను తెరకెక్కిస్తూ వస్తున్న ఈ దర్శకుడు ఇప్పుడు కొత్త ప్రాజెక్టుతో మళ్లీ వార్తల్లో నిలిచారు. తాజా సమాచారం ప్రకారం పా రంజిత్ దర్శకత్వంలో అక్కినేని కోడలు శోభిత ధూళిపాల నటించబోతున్నారట. గత ఏడాది విక్రమ్తో తంగలాన్ అనే సినిమా తెరకెక్కించిన రంజిత్ ఇప్పుడు కాస్త గ్యాప్ తీసుకుని తన తదుపరి సినిమాపై ఫోకస్ చేస్తున్నారు. ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ పొలిటికల్ థ్రిల్లర్గా తెరకెక్కుతుందని టాక్ వినిపిస్తోంది. సినిమాకు తాత్కాలికంగా వెటువం అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సమ్మర్ రిలీజ్ లక్ష్యంగా షూటింగ్ చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ మరోసారి తన సమాధానంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారారు. ఇటీవల ఆయన నటించిన ఐ వాంట్ టు టాక్ చిత్రంలో చేసిన అద్భుత నటనకు గాను ఫిల్మ్ఫేర్ అవార్డు గెలుచుకున్నారు. అయితే ఈ విజయం వెనుక నిజమైన ప్రతిభ లేదని, అవార్డులు కొనుక్కుంటున్నారని ఓ సినీ విమర్శకుడు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ఆ క్రిటిక్ అభిషేక్పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఎవరూ చూడని సినిమాకు అవార్డు ఎలా వస్తుంది అంటూ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు, సినీ వర్గాలు కూడా చర్చించసాగారు. ఈ విమర్శలపై అభిషేక్ బచ్చన్ తన స్టైల్లోనే బదిలిచ్చారు. ఆయన సోషల్ మీడియాలో స్పందిస్తూ ఇప్పటివరకు నేను ఒక్క అవార్డు కూడా కొనలేదు, నా కోసం ఎవరూ పీఆర్ చేయలేదు, నేను కష్టపడి పనిచేయడం, చెమట చిందించడం, కన్నీళ్లే నాకు తెలుసు. మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ మీ నోరు మూయించడానికి సరైన మార్గం నాకు తెలుసు. ఇంకా ఎక్కువ కష్టపడి పనిచేస్తాను. మీరు అనుకున్నది తప్పని నిరూపిస్తా. ఇదంతా గౌరవపూర్వకంగానే చెబుతున్నాను అని అభిషేక్ బచ్చన్ బదులిచ్చారు. అభిషేక్ సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అభిమానులు ఆయన ధైర్య సాహసాలను ప్రశంసిస్తున్నారు. ఇదే నిజమైన బచ్చన్ వారసుడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. శేఖర్ కమల ఈ పేరు వినగానే మనకు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, మధురమైన లవ్ స్టోరీస్ గుర్తుకొస్తాయి. ఆయన సినిమాలు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఇక శేఖర్ కమల ఎప్పుడూ కూడా తన పర్సనల్ లైఫ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది లేదు. శేఖర్ కమల పెద్దగా బయట కనిపించరు, సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉండరు. కాబట్టి ఆయన కుటుంబ సభ్యుల గురించి సమాచారం చాలా మందికి తెలియదు. అయితే ఆయన కూతురు ఇటీవల సినిమా ఈవెంట్లలోనూ తలుక్కుమంటుంది. ఆ మధ్య హైదరాబాద్లో జరిగిన కుబేరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందడి చేసింది వందన. ఇక తాజాగా తన బర్త్డే సందర్భంగా గ్రాండ్ సెలబ్రేషన్స్ జరుపుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వందనాన్ని చూసి నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఆమెకి విషెస్ చెబుతూనే శేఖర్కి ఇంత పెద్ద కూతురుందా అంటూ కామెంట్ చేస్తున్నారు. చిన్న వయసులోనే దేశ అత్యున్నత సైనిక పురస్కారం పరమవీర చక్రను అందుకున్న వీరుడు సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేతర్పాల్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న చిత్రం ఈ కేస్. ఈ బయోపిక్లో అరుణ్ ఖేతర్పాల్ పాత్రలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్యానంద నటిస్తూ ఉండగా దిగ్గజ నటుడు ధర్మేంద్ర, పాతాల్లోక్ నటుడు జైదీప్ అహ్లావత్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ చిత్రం డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ ట్రైలర్ చూస్తుంటే 1971లో జరిగిన ఇండో పాక్ యుద్ధం నాటి వాస్తవ సంఘటనలను కళ్లకు కట్టినట్లు చూపించనుంది. కేవలం 21 ఏళ్ల వయసులోనే అద్భుతమైన ధైర్య సాహసాలు ప్రదర్శించి దేశం కోసం వీరమరణం పొందిన అరుణ్ ఖేతర్పాల్ త్యాగాన్ని ఈ సినిమా గుర్తు చేస్తుంది. ఆ వీరత్వం, పోరాట పటిమ కారణంగానే ఆయనకు మరణానంతరం పరమవీర చక్ర పురస్కారం లభించింది. తెలుగు సినీ చరిత్రలో సూపర్ న్యాచురల్ థ్రిల్లర్లకు కొత్త దారి చూపిన సినిమా అరుంధతి. పునర్జన్మ కథగా తెరకెక్కిన ఈ చిత్రం మంత్రం, మాయ, సెంటిమెంట్, థ్రిల్ అన్నీ కలగలిపి ప్రేక్షకులను ముగ్ధులను చేస్తుంది. దర్శకుడు కోడి రామకృష్ణ విజన్తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. తన ఊరిని, ప్రజలను రక్షించేందుకు ప్రాణత్యాగం చేసిన రాణి పునర్జన్మగా తిరిగి వచ్చే ఈ కథలో అనుష్క అద్భుత నటనతో ప్రేక్షక హృదయాలను గెలుచుకుంది.
హర్రర్, థ్రిల్లర్, ఎమోషనల్ డ్రామా అన్ని సమతూకంగా మేళవించిన ఈ చిత్రం ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. అరుంధతితోనే అనుష్క రొమాంటిక్ హీరోయిన్ నుంచి స్టార్ హీరోయిన్గా మారింది. ఆ కాలంలో VFX సన్నివేశాలు ఎంతో చర్చనీయాంశం అయ్యాయి. ఉత్తమ నటిగా నంది అవార్డు, ఫిలింఫేర్ అవార్డులు ఆమెకు అందాయి. సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు భారీ కమర్షియల్ విజయాన్ని కూడా అందుకుంది. ఇప్పుడు ఈ మైథలాజికల్ థ్రిల్లర్ను హిందీలో రీమేక్ చేయడానికి చిత్ర బృందం సిద్ధమవుతుంది. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మించనున్నారని, రీమేక్ సినిమాలకి కేరాఫ్ అయిన మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని సమాచారం. అనుష్క పోషించిన లెజెండరీ పాత్రలో ఇప్పుడు యంగ్ సెన్సేషనల్ శ్రీలీల నటించనుందని టాక్. అయితే ఈ వార్తపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. ఇప్పటికే ఈ సినిమా 2014లో బెంగాలీలో రీమేక్ అయి విజయం సాధించింది. ఇప్పుడు హిందీ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ రీమేక్ రూపొందిస్తారని సమాచారం. అనుష్కలా శ్రీలీల కూడా తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మాస్ జాతర అంటూ ఆడియన్స్ను అలరించడానికి సిద్ధమయ్యారు హీరో రవితేజ. భాను భోగవరపు దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో రవితేజ ప్రచారం జోరు పెంచారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకుని ఇండస్ట్రీకి వచ్చినట్లు తెలిపారు. మాస్ జాతర కొంచెం ఆలస్యమైంది. షూటింగ్లో నాకు కొన్ని గాయాలయ్యాయి. వాటి కారణంగానే చాలాసార్లు వాయిదా పడింది. సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నాం, తర్వాత వేసవిలో రావాలి అనుకున్నాం, వినాయక చవితికి రిలీజ్ చేద్దాం అనుకున్నాం. ఆ తేదీలేవి కుదరలేదు. ఇన్ని రోజులకు విడుదల చేస్తున్నాం. ఇదే సరైన సమయమని అనుకుంటున్నా. ఏది జరిగినా మన మంచికే. నా కెరీర్లో సినిమా ప్రారంభించిన తర్వాత ఇంత ఆలస్యం ఎప్పుడూ కాలేదు. మొదటిసారి ఇలా జరిగింది. జయాపజయాలను నేను పట్టించుకుని నా పని నేను చేస్తూ వెళ్తాను. ఎవరికైనా నేను ఇచ్చే సలహా ఇదే. మన పనిని 100% కష్టపడి చేస్తూ వెళ్తే ఏదో ఒక రోజు దానికి తగిన ఫలితం వస్తుందని నమ్ముతాను. ఆత్మవిశ్వాసం తగ్గిపోతే ఏది సాధించలేరు. అన్నింటికంటే మనపై మనకు నమ్మకం ముఖ్యం. నటనకు రిటైర్మెంట్ తీసుకోను. నా చివరి శ్వాస వరకు నటిస్తూనే ఉంటాను. సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ను పట్టించుకోను. అందుకే అవి నన్ను ప్రభావితం చేయవు అని రవితేజ తెలిపారు. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ పీరియాడికల్ డ్రామా కాంతా. ఈ మూవీలో దుల్కర్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. 1950 మద్రాస్ బ్యాక్డ్రాప్లో ఇండస్ట్రీలో ఓ హీరోకు డైరెక్టర్కు మధ్య జరిగిన ఘటనలు, గురువుతో సమానమైన డైరెక్టర్కు హీరో బద్ధశత్రుగా ఎలా మారాడు అనేది ప్రధాన అంశంగా మూవీ తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇక నవంబర్ 14న రిలీజ్ కానున్న ఈ సినిమా నుంచి రేజ్ ఆఫ్ కాంతా పేరుతో లిరికల్ వీడియో రిలీజ్ అయింది. హీరో రోల్ ఎలా ఉంటుందో తెలియజేసే ఈ లిరికల్ వీడియో ఇంగ్లీష్ లిరిక్స్తో పాటు తమిళం, తెలుగు ర్యాప్తో ఆకట్టుకునేలా ఉంది. ఈ సాంగ్ జను చంతర్ సంగీత దర్శకత్వంలో రూపొందింది. ప్రసాద్ మల్టీప్లెక్స్లో ప్రదర్శించిన బాహుబలి ది ఎపిక్ ప్రీమియర్కు దర్శకధీరుడు రాజమౌళి హాజరయ్యారు. సినిమా ప్రారంభానికి ముందు ప్రేక్షకులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. బాహుబలి 1 విడుదలై 10 ఏళ్లైనా ప్రేక్షకుల ప్రేమ తగ్గలేదన్నారు. బాహుబలి 1, బాహుబలి 2లను ఒకే మూవీగా బాహుబలి ది ఎపిక్ పేరుతో శుక్రవారం విడుదల చేయనున్నారు. తమిళ అగ్ర దర్శకుడు లోకేష్ కనకరాజు హీరోగా తెరంగేట్రం చేయబోతున్న విషయం తెలిసిందే. కూలీ సినిమాతో హిట్ అందుకున్న లోకేష్ ప్రస్తుతం డైరెక్షన్ని దూరం పెట్టి నటనపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. రాఖీ, సాని కాయిదం మరియు కెప్టెన్ మిల్లర్ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అరుణ్ మాధేశ్వరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ ఉండగా తాజాగా ఈ చిత్రంలో నటించే హీరోయిన్ గురించి అప్డేట్ విడుదలైంది. ఈ చిత్రంలో హీరోయిన్గా బాలీవుడ్ యువ నటి వామిక గబ్బి ఎంపికైనట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు గురించి త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. తెలుగు లఘు చిత్రం పునరపి జననం అంతర్జాతీయ వేదికపై మెరవనుంది. మహాదేవ్ రచన, దర్శకత్వంలో రూపొందిన ఈ షార్ట్ ఫిలిం ఈజిప్షియన్ అమెరికన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025కు అధికారికంగా ఎంపికైంది. తన పిల్లలు సినిమాలోకి వస్తారని తానెప్పుడూ అనుకోలేదని ప్రముఖ నటుడు మోహన్ లాల్ అన్నారు. కెరీర్ విషయంలో వారికి స్వేచ్ఛ ఇచ్చానని తెలిపారు. తుడక్కం ప్రారంభోత్సవ వేడుకలో మాట్లాడారు. తాను ఊహించని రీతిలోనే ఇండస్ట్రీలోకి వచ్చానంటూ నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తన కూతురు విస్మయ నటిస్తున్న తొలి సినిమానే తుడక్కం. 2018 మూవీ ఫేమ్ జూడ్ యాంథోనీ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. వేడుకను ఉద్దేశించి మోహన్ లాల్ మాట్లాడుతూ సినిమాలో నటించాలని నేను కోరుకోలేదు. నేను నటుణ్ణి కావడం విధి. గత 45 ఏళ్లుగా ప్రేక్షకులు నన్ను ఆదరిస్తున్నారు. వారి వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా. నా పిల్లల విషయానికి వస్తే వారికంటూ కొన్ని లక్ష్యాలున్నాయి. వారి అభిప్రాయాలను గౌరవించేవాడిని. సినిమాలో నటించడం అనుకున్నంత సులువు కాదు. కానీ విస్మయ నటిని కావాలని నిశ్చయించుకోవడంతో ఆమెకు కావాల్సిన సపోర్ట్ ఇచ్చాం. మంచి కథతో సినిమా రంగంలోకి వస్తుంది అని పేర్కొన్నారు.
నేషనల్ క్రష్ రష్మిక మందన టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా ది గర్ల్ ఫ్రెండ్. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇంటెన్స్ ఎమోషనల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి కురిసేవాన లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. నవంబర్ 7న ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు రాబోతుంది. బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ రామాయణాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న విషయం తెలిసిందే. రామాయణ పేరుతో ప్రతిష్టాత్మకంగా ఇది రూపొందుతుంది. అయితే ఇందులో రాముడిగా రణబీర్ను ఎంపిక చేయడాన్ని కొందరు తప్పుపడుతూ ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా ఈ ట్రోల్స్పై ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గి వాసుదేవ్ స్పందించారు. ఈ చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రాకు సద్గురు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆయన వీటిపై స్పందించారు. రాముడిగా రణబీర్ ఎంపికను సమర్థించారు. అలా ట్రోల్ చేయడం అన్యాయం. గతంలో రణబీర్ అలాంటి పాత్రలు చేశాడు. ఇప్పుడు ఇలాంటి పాత్ర చేయడానికి వీల్లేదు అనడం అన్యాయమైన తీర్పు. భవిష్యత్తులో రాముడి పాత్ర చేయాల్సి వస్తుందని అతడికి తెలియదు కదా. రేపు ఇంకో సినిమాలో రావణుడిగా నటించవచ్చు. అప్పుడు ట్రోల్స్ చేస్తారా? అలా చేయడం సరైన పద్ధతి కాదు అని అన్నారు. భారతీయ సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేశారు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంగీత కచేరీలతో అలరించిన ఆయన హైదరాబాద్ రానున్నారు. హైదరాబాద్ టాకీస్ ఆధ్వర్యంలో నవంబర్ 8న రామోజీ ఫిల్మ్ సిటీలో రెహమాన్ లైవ్ కాన్సర్ట్ జరగనుంది. ఈ సందర్భంగా బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది హైదరాబాద్ టాకీస్. రెహమాన్ మాట్లాడుతూ హైదరాబాద్ డైనమిక్గా నిరంతరం అభివృద్ధి చెందుతుంది. లైవ్ కాన్సర్ట్లకు ఆదరణ పెరుగుతుంది. ఇది చాలా ఆసక్తికరమైన దశ. సంగీత కచేరీలకు వేలాదిగా జనం తరలివచ్చి విజయవంతం చేస్తున్నారు. కళాకారులకు సమాజం ఎంత విలువ ఇస్తుందో దీన్ని బట్టి అర్థమవుతుంది. సంగీతంలో ఏఐ ప్రభావం పెరుగుతున్నప్పటికీ సంగీత కచేరీలకు ప్రాధాన్యం తగ్గడం లేదు. ప్రస్తుతం ఏఐ కారణంగా ఏది నిజమో ఏది అబద్ధమో గుర్తించడం కొన్నిసార్లు కష్టమవుతుంది. ఈ తరుణంలో ప్రేక్షకులు లైవ్ కాన్సర్ట్లకు రావడం ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది. ప్రజలు నిజమైన భావోద్వేగాలు నిండిన సంగీతాన్ని కోరుకుంటున్నారు అని చెప్పారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్ వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.